కదిరి పట్టణంలో ప్రజా న్యాయవాది, చట్టం తెలిసిన వ్యక్తి మధ్యతరగతి కుటుంబాలకు మోసం చేసి వారిపైనే కేసులు నమోదు చేశారు. కదిరి పట్టణంలో ఒక ప్రజా న్యాయవాది రామస్వామి నాయుడు మధ్యతరగతి కుటుంబాలకు మోసం చేయడం తప్ప అని తెలిసి కూడా వారిపై కేసు నమోదు చేయడం పద్ధతి కాదు. న్యాయవాది రామస్వామి నాయుడు గారు కదిరి పట్టణంలో సైదాపురం పొలంలో సర్వే నెంబర్ 245/B1 అరెకరాల 46 సెంట్లకు పైగా 2 ఎకరాల 87 సెంట్లు వ్యవసాయ భూమి నాది అని 2019 సంవత్సరంలో తలపుల గంగాధర్, జయరాములు ఇద్దరికి ఒక్కో 1,15,00,000 బేరం చేసి అందులో 20 లక్షల రూపాయలు నగదు, 10 లక్షల రూపాయల గ్రామీణ బ్యాంకు చెక్కు ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ భూమి మీద కొన్నవారు వెళితే అక్కడ ఆ భూమి వేరే వాళ్ళదని తెలుసుకున్న తర్వాత ఇది తప్పు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అతనికి ఇంటి దగ్గరకు అనేకసార్లు వెళ్ళి అడిగాము. అయినప్పటికీ రామస్వామి నాయుడు రేపు మాపు అని స్పందించకపోవడం వల్ల వారిని మధ్యతరగతి కుటుంబాలను బెదిరిస్తూ అనేకసార్లు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అయితే ఈ భూమి నిన్నటి రోజున సాయంత్రం డబ్బులు అడిగినందుకు రామస్వామి నాయుడు మరో న్యాయవాదిని పెద్ద మనిషిగా వరప్రసాద్ గారిని ఇంటికి రమ్మని మాపైనే దౌర్జన్యం చేసి మాపైనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నాకు చట్టం విలువ తెలుసు, మిమ్మల్ని ఏమైనా చేస్తానని బెదిరిస్తూ కేసు పెట్టడం జరిగింది. అయితే ఒక ప్రజా న్యాయవాదిగా మధ్యతరగతి కుటుంబాలకు డబ్బులు ఎగ్గగొట్టడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తారా? ప్రతి ఒక్కరూ ఇలాంటి రామస్వామి నాయుడు వారిపై ఖండించాలని తెలియచేస్తున్నాము. చూసుకోవద్దండి, దయచేసి మేమందరము మీకు పరిచయస్తులమే. మీరు కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో న్యాయ అన్యాయాలు 10 మందికి న్యాయం చేసే గుణం ఉన్న వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి మీరు 10 మందికి న్యాయం చెప్పే వ్యక్తి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది చెడిపోకుండా మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీకు చేతులు జోడించి నమస్కరించి మా మిత్రబృందం తరపు నుంచి ప్రాధాయపడుతున్నాము. దయచేసి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇంకోసారి మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి దీనిపైన మీరు మా తలుపుల గంగాధర్, మా నాయకుడు తలుపుల గంగాధర్ గారికి మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి మరొక మారి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము. దీంట్లో పెద్ద మనుషులు కూడా పూర్తిగా ఈ లిఖితపూర్వకంగా ఉంది, పెద్దలాడ ఉన్నారు. న్యాయ అన్యాయాలు ఏం జరిగింది ఏం లేదనేది క్షుణ్ణంగా పరిశీలించి దయచేసి మీరు మా తలుపుల గంగాధర్ అన్న గారికి న్యాయం చేయవలసిందిగా నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. భారత్ మాతాకి జై. ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశం అవ్వడానికి, ఈరోజు మేము పాత్రికేయుల సమక్షాన మాట్లాడడానికి ముఖ్య కారణము మా నాయకుడు తలుపుల గంగాధర్ గారు 1,15,00,000 రూపాయల అగ్రిమెంట్ భూ లావాదేవీ అంటే బొగ్గాటి రామస్వామి గారు అంటే న్యాయవాది, మన కదిరి ప్రముఖ న్యాయవాది బొగ్గాటి రామస్వామి గారి దగ్గర నుంచి భూమి కొనుగోలు విషయంలో ఆయన దగ్గర 1,15,00,000కి ఒక అగ్రిమెంటు వేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్కి గాను ఎప్పుడో జూలై 2019 అంటే దాదాపు 5 సంవత్సరాలు గావిస్తూ ఉంది. దీనికి గాను 10 లక్షల రూపాయలు చెక్కు రూపంగా ఆయనకి అందజేయడం జరిగింది. అలాగే 20 లక్షల రూపాయలు నగదు రూపేణ ఆయనకి అందజేయడం జరిగింది. తర్వాత ఈయన బొగ్గాటి రామస్వామి అనే ఈయన న్యాయవాది ఈయన నా స్వాధీనంలో ఉన్నటువంటి భూమి అని చెప్పేసి గంగాధర్ అన్నకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన భూమే కాదు అని చెప్పేసి తేలింది. ఆయన పేరు మీద భూమే లేదని, ఆయన ఈ భూమికి ఎటువంటి హక్కుదారుడు కాదు. అయినా కానీ 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మా నాయకుడు గంగాధర్ అన్న దగ్గర ఆయన ఈ చీటింగ్ చేయడం జరిగింది. పోనీలేండి, ఒకే ఊర్లో ఉన్నాము, స్నేహంగా ఉన్నాము అని చెప్పేసి మా గంగాధర్ అన్న ఇన్ని రోజులుగా సౌమ్యంగా ఉంటూ, అన్న ఇది చేయడం ఇట్లా తప్పు, మీరు మా దగ్గర ఇంత డబ్బు తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఇట్లా మమ్మల్ని తిప్పుకోవడం చాలా అన్యాయము. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, తర్వాత నాకేందో సాధక బాధకాలు ఉన్నాయి, నేను వడ్డీకి తెచ్చాను డబ్బులు, నేను ఇచ్చిన డబ్బులు దయచేసి నాకు